పకడ్బందీగా 5 గ్యారెంటీల అమలు ఎన్ని ఇబ్బందులైనా వెనుకడుగు వేయమని చెప్పేసి దరఖాస్తుదారుల నుంచి ఓటీపీ అడగరు. ఎవరైనా అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి. ప్రజాపాలన క్యాబినెట్ సబ్ కమిటీ వెల్లడి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం. ఇప్పటికే 1 అమలు చేశాం. మిగతా 5ంటిని నిర్దేశిత గడువులోగా అందిస్తాం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడు వేయం అని ప్రజాపాలనపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ తెలిపింది. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఆ కార్యక్రమాన్ని కమిటీ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు మిగతా వాళ్ళు పాల్గొన్నారు. మొత్తానికి అయితే ప్రజాపాలన సంబంధించిన విషయంలో దాదాపుగా 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో 5 గ్యారెంటీలు పక్కాగా అమలు చేస్తాం. మిగతా 5 గ్యారెంటీలు కూడా పక్కాగా అమలు చేస్తాం. ఆల్రెడీ 1 అమలు చేసినాము. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా ఎంత అంటే దానికి ఎన్ని ఇబ్బందులైనా కూడా మేము వెనుకడుగు వేయమని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో అది కేవలం 6 గ్యారెంటీలు అమలు చేస్తామనే ఐడియాలతోనే మొత్తం ప్రజలనైతే ఒకవైపు చేసింది. మరి బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ కేవలం 6 గ్యారెంటీలతో తిప్పికొట్టింది. మరి వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా, లేదంటే వాళ్ళు ప్రభుత్వం దాదాపుగా 10 ఏళ్ల పాటు వాళ్ళు చేసిన అభివృద్ధిని ప్రజలకు చూపించడానికి ప్రయత్నం చేసినా కూడా అవన్నీ కాకుండా ఈరోజు వీళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలోనే అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఆ 6 గ్యారెంటీలు పనికిరావు, 6 గ్యారెంటీలు పనికిరావు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి వాళ్ళకు కుదరదు అని చెప్పేసి వీళ్ళ 6 గ్యారెంటీలను కలవరించడం బాగా ఎక్కువైంది. 6 గ్యారెంటీల ముచ్చట ప్రజలందరూ మాట్లాడుకోవడం, ప్రజలందరూ ఆలోచించడం కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి ఆ 6 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో తప్పకుండా ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలందరూ కోరుతున్న క్రమంలో ఇప్పుడు మీడియా కానీ ఎవ్వరు కానీ నోరు తెరిస్తే 6 గ్యారెంటీల సంగతి ఏమైంది అని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి దాని మీద తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి ఆలస్యమైనా కూడా కానీ జరగడం మాత్రం పక్కా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది ఈ 6 నెలల కాలం కావాలని చెప్పేసి మొదటగా చెప్పినప్పటికీ మరి 6 నెలల సమయం పడుతుందా? మొదటిదైతే అయిపోయింది. మిగతా 5టికి 6 నెలల సమయం పడుతుందా? మధ్యలో లోక్సభ ఎన్నికలు వచ్చిందంటే వాటిని వాయిదా వేస్తారా? ఏం జరుగుతుంది? ఆ 6కు సంబంధించినటువంటి పథకాలకు సంబంధించిన విషయంలో మరి ఎలక్షన్లకు ముందే మరిన్ని పథకాలను కూడా అమలు చేస్తే బాగుంటుంది. ప్రజల్లోకి వెళ్ళడానికి, లేదంటే ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో ఎంపీల స్థానాన్ని గెలుచుకోవడానికి కూడా వాళ్ళ 6 గ్యారెంటీల్లో కనీసం ఇంకో 2-3 పథకాలు కూడా ప్రజలకి అందుబాటులో తీస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక నేడు కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీ. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకాం నామినేటెడ్ పదవులపై అధినాయకత్వంతో సమావేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. నేడు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అయితే మంత్రులు స్వస్థలాలకు వెళ్లడంతో అందుబాటులో లేనట్టు తెలుస్తుంది. అపాయింట్మెంట్ ఖరారు అయితే రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే పార్టీ అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తదితరులను కలవనున్నారు. ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలను చర్చించనున్నారు. అనంతరం ఢిల్లీ నుంచి శనివారం రాత్రి పశ్చిమ బెంగాల్ వెళ్లి అక్కడ నుంచి మణిపూర్ వెళ్లనున్నారు. ఆదివారం మణిపూర్లో ప్రారంభంగానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యోధలో పాల్గొనున్నారు. అనంతరం తిరిగి ఆదివారం రాత్రికి ఢిల్లీకి చేరుకొని అక్కడ నుంచి దావోస్లో 15 నుంచి 19 వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2024 సమావేశంలో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్ళనున్నారు. అనంతరం 19న లండన్ వెళ్ళనున్నారు. 20న తిరిగి దేశానికి రానున్నారు. మొత్తానికి అయితే ఇక రేవంత్ రెడ్డి బిజీ అయిపోయింది. ఇవాళ గలవాడు. మరి ప్రజాపాలన సంబంధించిన విషయాలు ఏమైనా ఉండేదంటే మనం ప్రజాపాలన ఆఫీస్కి పోయి మళ్ళా శుక్రవారం బట్టి విక్రమార్కను లేదంటే దామో రాజనరసింహ లాంటి వాళ్ళ నాయకులను చూసుకోవాలి తప్ప రేవంత్ రెడ్డి రేపు 2 మొదలుకుంటే మళ్ళీ 19-20 తారీఖున మళ్ళీ తిరిగి రాష్ట్రానికి అత్తరాడు. మరి సంక్రాంతి పండుగ కూడా మనకు రేవంత్ అన్న ఇక్కడ కలబడేటువంటి అవకాశాలు లేవు. ఏది ఏమైనా కూడా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మిగతా మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో ఎవరిని ఎమ్మెల్సీలుగా తీసుకుని మంత్రుల పదవులు ఇవ్వాలి. ఎమ్మెల్సీలతో పాటు ఇక్కడ చైర్మన్కి సంబంధించిన పదవులు కూడా ఉన్నాయి, నామినేటెడ్ పదవులు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ చైర్మన్ల పదవులకు సంబంధించిన విషయంలో మిగతా విషయాలలో ఎవరిని తీసుకోవాలి, విద్యార్థి నాయకులను తీసుకోవాలని చెప్పేసి డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్ని రోజుల నుండి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని డిమాండ్లు వస్తూ ఉంటే వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మొత్తానికి అయితే అన్ని రకాలుగా మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగిందో, బీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ మంది చేరడం వల్ల అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ అది ఆ సమయంలో ఎట్లా నెక్కుకొచ్చిందో తెలియదు. కానీ అందరూ బీఆర్ఎస్ పార్టీలోనే చేరడం వల్ల అసలు ఏ పదవి ఎవరికి ఇవ్వాలి, ఎక్కడెక్కడ నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో దాదాపు తర్జన భర్జన మధ్య కొంతమందిని కూల్ చేస్తూ కొంతమందిని పక్కన పెడుతూ మొత్తానికి అయితే ఇక్కడ జరిగింది.
మరి ఏది ఏమైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చేరికలు బాగా జరిగినాయి. మరి కాంగ్రెస్ పార్టీలో రానున్న రోజుల్లో కూడా చేరికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ కనుక పెరిగితే అంటే ఎంపీ స్థానాలు కనుక పెరిగేది ఉంటే మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల వరకు దాదాపుగా కాంగ్రెస్ పుంజుకుంటుందనే ఆలోచనతో చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి అవకాశాలని మరి వాళ్ళు చేరికల కన్నా ముందే నామినేటెడ్ పోస్టులన్నీ ఇచ్చేది ఉంటే చేరిన వాళ్ళు ఎవరు ఉన్నందుకు వాళ్ళకి ఫ్యూచర్లో చూడొచ్చు అనే ఆలోచనతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఏది ఏమైనా కూడా పార్టీ అగ్రనేతలందరూ సంక్రాంతి సెలవుల సందర్భంగా మరి ఎవరిలో వాళ్ళు వేరు అనే విషయాలు తెలుస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళని కలిసి ఈ విషయాన్ని చెప్పి అట్నుండటే రాహుల్ జోడో యాత్రకు అంటే భారత్ న్యాయ జోడో యాత్రకు సంబంధించిన విషయంలో పాల్గొని ఆయన మళ్ళీ దావోస్కి వెళ్ళేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా రాహుల్ గాంధీ లేదంటే సోనియా గాంధీ మల్లికార్జున గారిని కలిసిన తర్వాత వెంటనే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందులో వీలైనంత వరకు ఉస్మానియా వేదికగా వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా మందిని పక్కన పెట్టింది. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అందులో జరిగినటువంటి బాలలక్ష్మి లాంటి సీనియర్ నాయకులు కానీ లేదంటే దుర్గం భాస్కర్ లాంటి వాళ్ళకి కానీ కోట శ్రీనివాస్ లాంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చేరిన వాళ్ళకి ఎంతో మందికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.